గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో నెంబర్ సిరీస్లో నెక్స్ట్ క్లాస్ ఏంటనేది చూద్దాం ఈరోజు. చూడండి, బోర్డు మీద ఉన్నటువంటి సమ్స్ 12 సమ్స్ ఉన్నాయి. మొట్టమొదట నేను ఎప్పుడు చెప్పే మాటే, మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కించుకుని ఓన్గా చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నేను ఇప్పుడు చెప్పబోయే లాజిక్ని తర్వాత ఫాలో అవ్వండి. సో ఇందులో ఇక్కడ ఫస్ట్ సమ్ చూసాను అనుకోండి, 2, 3, 7, 25, 121 క్వశ్చన్ మార్క్ ఉంది. సో 2, 3, 7, 25, 121 ఎలా ఉన్నాయి. సో ఇలా చూసినప్పుడు 2 into 2 minus 1 అంటే ఇంటూ 2 minus 1 లాజిక్ చూసామనుకో, 2 2s 4 minus 1 ఎంత అయింది, 3 సరిపోయింది. అలాగే ఇది వచ్చేసరికి ఏమవుతుంది, ఇంటూ 3 minus 2. సో ఇంటూ 2 minus 1 తర్వాత ఇక్కడ ఇంటూ 3 minus 2 అంటే అర్థం ఏంటి, ఇంక్రిమెంటెడ్ మల్టిప్లికేషన్ అండ్ ఇంక్రిమెంటెడ్ సబ్ట్రాక్షన్. సో ఇంటూ 2 minus 1 అయితే 3 into 3 9 minus 2 7 సరిపోయింది. మరి ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏం అవ్వాలి, ఇదే లాజిక్ ఇంప్లిమెంట్ అయితే ఇంటూ 4 minus 3 అవ్వాలి. సో 7 4 28 minus 3 25 సరిపోయింది. ఇదేం అవ్వాలి, ఇంటూ 5 minus 4 అవ్వాలి. 125 minus 4 121 సరిపోయింది. కాబట్టి ఇంటూ 6 minus 5 అవ్వాలి. సో ఇంటూ 6 120 ఎంత, 720, 616 726, 726 minus 5 721. ఆన్సర్ ఇస్ 721. సో అది లాజిక్ ఫస్ట్ బిట్. సెకండ్ ది చూడండి, సెకండ్ ది చూస్తే 5 19, 5 into 2 plus 9, 5 into 2 ఎంత 10, 10 plus 9 ఎంత 19. సో into 2 plus 19 into 2 plus 7, 19 into 2 38 plus 7. అంటే లాజిక్ ఏంటి అంటే కాన్స్టెంట్ మల్టిప్లికేషన్ అండ్ డిక్రిమెంటెడ్ ఎడిషన్. కాన్స్టెంట్ ఇంటూ 2 తోనే ప్రతిదాన్ని మల్టిప్లై చేస్తా ఉన్నాడు. యాడింగ్ ఏమో 9 7 అలా 2 2 డిక్రీజ్ అవుతే వెళ్తుంది. సరిపోద్దా లేదో చూద్దాం. ఇంటూ 2 ఇక్కడ ప్లస్ 5 అవ్వాలి. 9 7 9 7 5 అయింది. సో 45 2 90 plus 5 95 సరిపోయింది. సో ఇదేమవుతాడు, ఇంటూ 2 plus 3 అవుతుంది. సో 190 plus 3 193 ఆన్సర్. సో దీన్ని రెండు స్టెప్ల మేళంలో చూసినా కూడా వస్తుంది. 5 కి 19 కి డిఫరెన్స్ ఎంత 14, దీనికి 26, దీనికి 50. సో దీనికి మళ్ళీ డిఫరెన్స్ చూడండి 12 24 అలా వస్తుంది. సో మీకు ఈజీగా అలాగైనా వస్తుంది, ఇదైనా వస్తుంది. ఇదో లాజిక్ అదో లాజిక్. అంటే దీనికి రెండు లాజిక్లు ఉన్నాయి, రెండిట్లో ఏం చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2 అలా 8 అయింది, 2 అలా 8 అయింది, 8 ఏమో 20 అయింది, 20 ఏమో 56 అయింది. అంటే దీన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్, into 2 4 plus 4 8 అయింది. और మళ్ళీ ఇది ఇంటూ 2 8 2 16 plus 2 స్క్వేర్, 16 plus 4 20 అయింది. 20 into 2 plus 2 స్క్వేర్ అంటే కుదరదు. సో ఈ లాజిక్ ఇంప్లిమెంట్ అవ్వదు. సో ఇంకొక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటి అనేది చూద్దాం. ఈ లాజిక్ కొన్ని 2 కి 8 కి డిఫరెన్స్ చూడండి 6, దీనికి 12, దీనికి 36, దీనికి 144 డిఫరెన్స్. సిక్స్ 12 36. సో ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఇంకొక లాజిక్ ఉంటుంది, జాగ్రత్తగా చూడాలి. చూడండి, ఈ 12 అంటే 6 into 2 అంటే దీని ముందున్న దాన్ని ఇంటూ 2, ఇదంటే దీని ముందున్న దాన్ని 12 into 3, దీని ముందున్న దాన్ని ఇంటూ 4. మీకు అర్థమైందా ఈ నెంబర్ ఎలా వస్తుంది, దీని ముందున్న 12 into 3 చేస్తే ఇది వస్తుంది. ఈ 144 ఎలా వస్తుంది, ఈ ముందున్న 36 into 4 చేస్తే వస్తుంది. సో ముందున్న దానికి ఇంటూ ఇంక్రిమెంటెడ్ మల్టిప్లికేషన్. సో దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇది 144 into 5 అవ్వాలి.
ఈ ముందున్న 144 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇలా నడుస్తూ ఉంది. ఇదేంటంటే 6 ఇంటూ 1 ఇది. సో కాబట్టి 144 ఇంటూ 5 ముందున్న నెంబరు ఇంటూ 2 కదా నడుస్తూ ఉంది. కాబట్టి 144 ఇంటూ 5 144 ఇంటూ 5 అంటే ఏమవుతుంది? 5 140 700 720. సో ఇక్కడ 720. ఈ 720 200 యాడ్ అయితే ఆన్సర్ వచ్చేసి 920. చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. డిఫరెన్స్ 6 12 36 144 ఇలా. సో ఈ 12 ఎలా వస్తుందంటే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ 2తో మల్టిప్లై చేయడం వల్ల వస్తుంది. అలాగే ఇక్కడ ఎంత అవుతుందంటే దీన్ని 3తో చేయడం వల్ల, దీన్ని దీంతో 4తో చేయడం వల్ల ఇలా. ఇది లాజిక్. జాగ్రత్తగా కొంచెం కాంప్లికేటెడ్ లాజిక్ అర్థమైంది. అదే చెప్పాను కదా, ఇంక వెళ్ళి కొంచెం డీప్లోకి వెళ్తాయి, డెప్త్లోకి వెళ్తాయి. 32 ఓకే, ఇది చూడగానే తెలిసిపోతుంది. ఇది ఇంటూ 1, ఇది డివైడెడ్ బై 2. 32 ఇంటూ 1 32 బై 2 అంటే 16 ఇంటూ 3 48 డివైడెడ్ బై 4 12. అంటే ఒకసారి ఇంటూ డివైడెడ్ బై కాబట్టి ఇక్కడ వచ్చి ఇది ఇంటూ 1 2 3 4 కాబట్టి ఇక్కడ 5 12 ఇంటూ 5 60 ఆన్సర్. ఇది లాజిక్. అర్థమైందా? ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 6 10 అయింది, 10 ఏమో 19 అయింది, 19 27 అయింది, 27 ఏమో 54 అయింది. సో ఇది ఎలాగా ఈ లాజిక్ ఏంటి అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈజీగానే, చాలా సింపుల్ లాజిక్, ఇందులో కష్టమేం లేదు. ఉదాహరణకి దీనికి దీనికి డిఫరెన్స్ 4, దీనికి దీనికి 9, దీనికి దీనికి 8, దీనికి దీనికి 27. మీరు గమనిస్తే 2 స్క్వేర్ 3 స్క్వేర్ 2 క్యూబ్ 3 క్యూబ్ ఇలా జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు ఖచ్చితంగా 2 3 2 3 కాబట్టి 2 వస్తుంది. స్క్వేర్ స్క్వేర్ 2 సార్లు, క్యూబ్ క్యూబ్ 2 సార్లు కాబట్టి 4 వస్తుంది. 2 పవర్ 4 అంటే 69. 54 16 కలిపితే 70 ఆన్సర్ ఇది. సో ఇది దీని యొక్క లాజిక్. నెక్స్ట్ 100కి 97కి డిఫరెన్స్ చూడండి. 3 దీనికి 5 దీనికి 9 దీనికి 15 డిఫరెన్స్ 3 5 9 15 ఇలా ఉంది. సో ఇదంతా అనేది చూడాలి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. దీనికి దీనికి డిఫరెన్స్ -3 -5 -9 -15 ఇలా ఇచ్చేయాలి. కాబట్టి దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి. 5 - 3 2 అంటే -5 + 3 -2 అవుతుంది. -9 + 5 -4 -6 ఇలాగ అవుతుంది. సో ఇక్కడ వచ్చేది ఏంటవుతుంది? -8 అవుతుంది. యాడ్ చేస్తే -23 అవుతుంది. 68 - 23 వచ్చేసి 45. ఆన్సర్ 45. సో ఆన్సర్ వచ్చేసి 45. ఇది జాగ్రత్తగా గమనించాలి. చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే 100కి 97కి డిఫరెన్స్ ఎంత 3 అని వేసేసుకుంటారు. 3 5 9 15 వేసామనుకో 2 4 6 వచ్చి 8 వేసి 15 + 8 23 వేసి ఆన్సర్ 91 వేస్తావు. తప్పు. సెట్ అవ్వదు. అర్థమైంది? అంటే రెండు లాజిక్లో అదొక లాజిక్ అవుతుంది, ఇదొక లాజిక్ అవుతుంది. మీకు ఇచ్చిన ఆప్షన్స్లో మీకు 91 ఉందనుకో ఆ లాజిక్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. 91 లేదనుకో కంగారు పడిపోకూడదు, మళ్ళీ చూసుకోవాలి. ఇందులో ఇది తీసేస్తే -3 వస్తుంది. ఆ రకంగా వెళ్ళినప్పుడు ఇక్కడ 45 వస్తుంది. సో రెండింటిలో ఏదనేది 91 అనేది అసలు కరెక్ట్ అవ్వదు. ఎందుకు కరెక్ట్ అవ్వదు? ఇక్కడ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ అవుతుంది. సో డిక్రీజింగ్లోనే వెళ్ళాలి. కాబట్టి ఆన్సర్ 45 తప్ప 91 కాదు. ఇది జాగ్రత్తగా గమనించాలి, ఇంపార్టెంట్. సో ఇవన్నీ కొంచెం డెప్త్లోకి వెళ్ళి కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఏదోలా మీ చేత తప్పు చేయించేలాగా లెక్క అడుగుదామని ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం. దీన్ని జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 12 ఉంది. 12 వల్ల 129 అయింది. 129 వల్ల 233 అయింది. చాలా చూడగానే తెలిసిపోతుంది. ఇది ఎందుకంటే ఇది 117 డిఫరెన్స్. దీనికి దీనికి 104, దీనికి దీనికి ఇది ఒక 67 71 91. దీనికి ఎంత దీనికి ఎంత. సో దీనికి దీనికి ఎంత డిఫరెన్స్? 13 డిఫరెన్స్ ఉంది. దీనికి దీనికి 13 డిఫరెన్స్ ఉంది. 13 చొప్పున తగ్గుతూ వెళ్తుంది.
91కి 13 తగ్గితే 78 వస్తుంది ఇక్కడ. 78కి 13 తగ్గితే 65 అవుతుంది ఇక్కడ. 324కి 78 కలిపితే ఏమవుతుంది? 324కి 78 కలపండి 382 ప్లస్ 70. 324 ప్లస్ 8 అంటే 332 ప్లస్ 70 ఏమవుతుంది? 402 అవుతుంది. సో 402 65 కలిపితే 467. ఆన్సర్ వచ్చేసి 402. అది లాజిక్. 13 చెప్పు. ఇంకొక స్టెప్ కాలితే ఇలా చేసుకోండి. ఎలా చేసుకుంటే అన్నింటికి 13 డిఫరెన్స్ తేలిపోతుంది. ఓకే, నెక్స్ట్ చాలా సింపుల్. చూడగానే తెలిసిపోతుంది. 12 ఇంటూ 2 చేస్తే 24 వచ్చింది. ఈ 6 ఇంటూ 2 చేస్తే 12 వచ్చింది. దీన్ని ఇంటూ 2 చేస్తే 6 వచ్చింది. అంటే అన్ని ఇంటూ 2 అన్నమాట లాజిక్. ఇది ఇంటూ 2. 0.75 ఇంటూ 2 అంటే అర్థం ఏంటి? 1.5. సో 1.5 ఇంటూ 2 3 సరిపోయింది. ఆన్సర్ వచ్చేసి 1.5. చాలా సింపుల్ సమ్మర్. ఇది కూడా చూడండి 8 తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, తర్వాత 4 ఇచ్చారు, 4 కాదు 6 అయింది, 6 12 అయింది, 12 30 అయింది. ఈజీగా తెలిసిపోతుంది చూడగానే. ఇది ఇంటూ 1.5, ఇది ఇంటూ 2, ఇది ఇంటూ 2.5 అంటే 0.5 చొప్పున ఇంక్రిమెంట్ అవుతా మల్టిప్లై అవుతుంది. కాబట్టి దీని ముందు తెచ్చేసి 0.5 తగ్గుతుంది, ఇంటూ 1 అవ్వాలి. అలాగే దీనికి 0.5 అవ్వాలి. ఇంటూ 8 ఇంటూ 0.5 అంటే ఎంత? 4. సో 4 ఇంటూ 1 ఎంత? 4 సరిపోయింది. ఇది లాజిక్. సో ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ 1 ఉంది, 2 ఉంది, 5 ఉంది. చాలా సింపుల్ లాజిక్, చాలా సింపుల్ లాజిక్. ఇంటూ 1 ప్లస్ 1, 1 ఇంటూ 1 1 ప్లస్ 1 2, 2 ఇంటూ 2 ప్లస్ 1 5, 5 ఇంటూ 3 ప్లస్ 1. సో ఇంక్రిమెంటెడ్ మల్టిప్లికేషన్ అండ్ కాన్స్టెంట్ ఎడిషన్. సో ఇంటూ మల్టిప్లికేషన్ 1 1 ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. యాడ్ చేసేది మాత్రం ఫిక్స్డ్గా 1 యాడ్ అవుతుంది. అదేవిధంగా ఇది ఇంటూ 4 ప్లస్ 1 అవుతుంది. తర్వాత వచ్చి ఇది ఇంటూ 5 ప్లస్ 1 అవుతుంది. 565 అంటే 325, 325 ప్లస్ 1 326. సో ఆన్సర్ ఈజ్ 326. నెక్స్ట్ 11th సమ్ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ 11 ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు డిఫరెన్స్ చూద్దాం. దీనికి డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్, దీనికి 5, దీనికి 8, దీనికి 12, దీనికి 4, దీనికి 3. అప్పుడు దీనికి ఎంత ఉండాలి? 2 ఉండాలి. అంటే 2 ఉండాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 3 ఉండాలి. 3 ప్లస్ 2 5 అవ్వాలి. అదే అలాగే దీనికి ఇక్కడ ఏముండాలి? 1 ఉండాలి. సో 1 ఉండాలి అని అంటే ఇక్కడ ఎంత ఉండాలి? అప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి? ఇక్కడ 1 ఉండాలి. అది అవుతుందా? 1 ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం దీన్ని యాడ్ చేసుకుంటే వస్తాం. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. 12 4 3, 5కి దీనికి డిఫరెన్స్ 2, 3కి దీనికి 1 డిఫరెన్స్ అంటే ఇక్కడ 2, 3 5 8 12, 1 డిఫరెన్స్, 2 డిఫరెన్స్, 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్ అలా. సో ఇక్కడ 2. సో 11కి 2 కలిపితే వచ్చింది ఇక్కడ 13. ఈ 13ని 3 కలిపితే 16 సరిపోయింది. ఆన్సర్ ఈజ్ 13. అలాగే 1800 తర్వాత క్వశ్చన్ మార్క్. ఇది ఎంతో చెప్పాలి. ఇక్కడ 60 అయింది, 60 15 అయింది, 15 3 5 అయింది, 5 2.5. చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇది డివైడెడ్ బై 4, ఇది డివైడెడ్ బై 3, ఇది డివైడెడ్ బై 2. కాబట్టి ఇలా ముందుకు వస్తే ఇది డివైడెడ్ బై 5. అంటే ఈ నెంబర్ని 5తో డివైడ్ చేస్తే ఇది అవుతుంది. అది అవుతుంది అంటే ఈ నెంబర్ ఎంత అవుతుంది? 300 అవుతుంది. సో దీన్ని డివైడెడ్ బై 6. ఇక్కడ 1800 6తో డివైడ్ చేస్తే 300 సరిపోయింది. 300 5తో డివైడ్ చేస్తే 60 సరిపోయింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 300. డివైడెడ్ బై 2 3 4 కాబట్టి ఇది 5, ఇది 6. ఇక్కడ 5 వేసామంటే అర్థం. సో 16 దీంతో మల్టిప్లై చేస్తే ఇది రావాలి. దీంతో డివైడ్ చేస్తే ఇది వస్తుందంటే అర్థం ఏంటి? దీంతో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. అంతే కదా. 16 4తో డివైడ్ చేస్తే 15 వస్తుంది. అదే 15 4తో డివైడ్ చేస్తే 60, మల్టిప్లై చేస్తే 4తో 60 వస్తుంది. కాబట్టి 16 5తో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి. కాబట్టి 60 ఇంటూ 5 అంటే 300. 300 ఇంటూ 5 కాబట్టి డివైడెడ్ బై 5 కాబట్టి 60. ఇది ఎప్పుడైతే 300 అయితే ఇది డివైడెడ్ బై 6 అంటే ఇంటూ 6 1800 సరిపోయింది. అర్థమైందా? సో సింపుల్. సో ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ సమ్స్ చూద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ సమ్స్ బోర్డు మీద ఉన్నాయి. ముందు ఫస్ట్ మీరు ట్రై చేయండి, తర్వాత నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వినండి. సో ఇందులో మనం మొట్టమొదట ఫస్ట్ సమ్ దగ్గరికి వస్తే ఫస్ట్ ఏముందంటే 4
3 ఇలా ఉంది, 4 3 4 9 32 ఇలా ఉన్నాయి. సో ఇది ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఒక్కసారి చూడండి. దీన్ని రివర్స్ లాజిక్లో చేస్తాం, అంటే ఈ డైరెక్షన్లో చేస్తాం, ఈ డైరెక్షన్లో చేస్తాం. అంటే ఈ డైరెక్షన్లో చేస్తామంటే ఏ రకంగా చేస్తాము అంటే దీన్ని 32ని డివైడెడ్ బై 4 ప్లస్ 1 డైరెక్షన్ ఇది ఆలోచించండి. అంటే ఇలాగే ఈ డైరెక్షన్లో చేస్తున్నాం. 32ని 4తో డివైడ్ చేశారనుకో ఏమవుతుంది, 8 అవుతుంది. 8 కొనగలిగితే ఎంత అవుతుంది, 9. అది ఇలా వస్తుంది, ఇక్కడ 9 విషయం అర్థమైందా? అలాగే దీని వచ్చేటప్పటికి 9ని డివైడెడ్ బై 3 ప్లస్ 1. 9 డివైడెడ్ బై 3 అంతా 3 ప్లస్ 1 చేస్తే అంతా 4. ఇది అంటే చూడండి, డివైడెడ్ బై 4 ప్లస్ 1 డివైడెడ్ బై 3 ప్లస్ 1. దీని ముందు ఇదేమవుతుంది, డివైడెడ్ బై 2 ప్లస్ 1 ఇలా. అంటే 4ని 2తో డివైడ్ చేస్తే 2 ప్లస్ 1 కలిపితే 3. అదేవిధంగా 3ని డివైడెడ్ బై 1 ప్లస్ 1. 3/1 అంటే 3 ప్లస్ 1 సరిపోతుంది. కాబట్టి ఇంకా మరి ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది అడిగారు మనం, ఇదేమవుతుంది ఖచ్చితంగా ఇక్కడ డివైడెడ్ బై 1 ప్లస్ 1 2 ప్లస్ 1 ఎలా అవుతుందంటే డివైడెడ్ బై 5 ప్లస్ 1. అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని 5తో డివైడ్ చేసి 1 కలిపితే ఇది అవుతుంది, డివైడెడ్ బై 5 ప్లస్ 1 అంతే. సో ఈ ప్లస్ 1 అడిగి పంపారు అనుకోండి, ఏమవుతున్నప్పుడు -1 అవుతుంది, అంటే 31 అవుతుంది. 31 అయితే 31ని మళ్ళీ మనం ఎంతతో చేయాల్సి వస్తుంది, మనం డివైడెడ్ బై 5. 31 32 - 1 ఎంత అవుతుంది, 31 అవుతుంది. 31 బై 5 అడిగి పంపిస్తే 155 అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం 155 ఆన్సర్ అవుతుంది. చూడండి, 155 5తో డివైడ్ చేస్తే 31, 31 1 కలిపితే 32. ఇది ఎలా లైక్ చేసాం, ఇక్కడ 32 డివైడెడ్ బై 5 ప్లస్ 1 ఉంది. సో ఈ ప్లస్ 1 ముందు చేయకపోతే -1 అయి 31 అయింది. 31కి ఇంటిపక్క బైలో x/5 అనుకుంటే ఆ నెంబర్ x అనుకుని ఈ 5 టేపు వచ్చింది కాబట్టి 5 × 31 155. అర్థమైందా? చాలా జాగ్రత్తగా చేయాలి. కొంచెం అదే ఎల్లి కొద్ది స్ట్రాంగ్ అవుతాయి, డిఫికల్ట్గా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 100 150 అయింది, 150 375 అయింది. బాగుంది. ఇది చూడగానే చెప్పేయచ్చు, ఇది ఇంటూ 1.5, ఇది ఇంటూ 2.5 ఇంటూ 3.5. సో ఇంటూ అక్కడ వచ్చేసి 1.5 అయింది, అంతే కదా, 3.5 అయింది, సరిపోయింది. నేనేం అడిగారు, క్వశ్చన్ మార్క్ ఎక్కడ అడిగారు, ఇక్కడ ఏం అడగలేదే, సారీ 14 క్వశ్చన్ మార్క్ ఎక్కడ, ఇది అడిగారు. సో ఇది ఏంటో చెప్పాలి. చూడండి, 3.5 1 తగ్గింది, 2.5 1 తగ్గింది, 1.5 1 తగ్గితే 0.5. సో 0.5 పెట్టి దీన్ని చేస్తే 100 అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 200 అవుతుంది. 200 × 0.5 100, 100 × 1.5 150, కాబట్టి 200 ఆన్సర్ అవుతుంది. అందువల్ల ఇది కూడా ఈ డైరెక్షన్లో వచ్చి లెవెల్ లాజిక్ ద్వారా చేసాం. 0 6 అయింది, 6 24 అయింది, 24 60 అయింది, 60 తర్వాత 210. ఇది చూడగానే తెలిసిపోతుంది, ఇది పెద్ద విషయం ఏం కాదు. ఎలాగంటే 1³ - 1 అనొచ్చు, 1 - 1 0, 2³ 8 - 2 6, 3³ -3 27 - 3 24, 4³ 64 - 4 60. ఇది తెలియలేదు. 5³ - 5 120. ఇది 6³ - 6 210. ఆన్సర్ వచ్చేసి 120. ఇది 43 47 అయింది, 47 53 అయింది, 53 59 అయింది, 59 అలా 61 అయింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి, ఇది ఇంపార్టెంట్. ఎలా చేసినా లాజిక్ రావటం లేదు నాకు, ఎలా చేసినా రావటం లేదు లాజిక్. చాలా సేపు కష్టపడ్డది. 43కి 4 పెరిగింది, ఇక్కడ 6 పెరిగింది, ఇక్కడ 6 పెరిగింది, మళ్ళీ ఇక్కడ 2 పెరిగింది. 4 6 6 2 అంటే అర్థం లేదు దాన్ని, అర్థమైందా? దానికి ఏం అర్థం లేదు. మరి ఎలాగా అని చెప్పని చూసాం. దీని లాజిక్ ఏంటంటే చాలా ఆలోచించాం, చాలా సింపుల్ లాజిక్, తట్టలేదు. అర్థమవుతుందా?
సో మీరు ఎవరన్నా చెప్పగలుగుతారేమో చూడండి, చేశారేమో చూడండి. ఆన్సర్ ఎంత అవుతుందంటే ఇలా చూసుగానే 67 అయింది ఆన్సర్. ఎలా వచ్చిందంటే 67, ఇది ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏ లాజిక్ లేదు, ఏ ఇంప్లిమెంటేషన్ లేదు, ఒకటే ఒకటి. దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. అది తప్ప ఇంకే లాజిక్ లేదు ఇందులో. 43 నుంచి మొదలుకొని ప్రైమ్ నెంబర్స్ రాశాడు. 43 తర్వాత 47, 53, 59, 61. 61 తర్వాత 62 కాదు, 63 కాదు, 64 కాదు, 65 కాదు, 66 కాదు, 67 ఒక్కటే ప్రైమ్ నెంబర్. దీనికి 1 ఇది తప్ప ఇంకో ఫ్యాక్టర్స్ లేవు. సో ఆన్సర్ 67 ప్రైమ్ నెంబర్. కాబట్టి లాజిక్ ప్రైమ్ నెంబర్స్ ఇది రాసుకోవాలి అలాగా. దీని లాజిక్ ఇది ఆలోచన తగ్గగా చిన్న ఆలోచన చాలా టైం వేస్ట్ అయిపోయింది నాకు ఇది సాల్వ్ చేయడానికి. ఇది ఓల్డ్ పేపర్లో ఆర్ఆర్బిలో అడిగిన బిట్, ఇది ఆర్ఆర్బి పేపర్లో అడిగిన బిట్. నెక్స్ట్ 111, 128, 147. సో 111కి 128కి 17, దీనికి 19, దీనికి 21, ఖచ్చితంగా 23, 25, రెండు పెరిగితే 18. 168, 23 కలిపితే 191. ఆన్సర్ వచ్చేసి 191. 191, 25 కలిపితే 216 సరిపోయింది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 191. ఇది చూశారు. ఇది చూస్తే దీనికి +1, దీనికి +1. అప్పుడు ఆల్టర్నేటివ్గా పని అవుతుందేమో అని చూసాం. ఇది ఇంటూ 4, 31, 132, 132, 160, 132 and 133. సారీ 31 కాదు, 33 తప్పు ఎక్కిచ్చాను, అందుకే వెరిఫై చేశాను. 33 చూడండి, 32 1 కలిపితే 33, 30 ఇలాగే 132 1 ఇంటూ 4, 8 4s 32 ఇంటూ 4, 33 ఇంటూ 4 ఎంత 132. సో లాజిక్ ఏంటి, ఇంటూ 4 +1, ఇంటూ 4 +1. కాబట్టి +1 అని మళ్ళీ ఇంటూ 4 అవుతుంది. సో 133 ఇంటూ 4 400, 4 30, 120, 5 20, 12, 5 32. సో ఆన్సర్ ఇది 532. 532 ఆన్సర్. అర్థమైందా? తర్వాత ఈ పక్కన చూడు ఒక 4 డిఫరెంట్ లెక్కలు ఇచ్చాయి. ఇక్కడ జాగ్రత్త తీసుకోండి. డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే మన ఊహకు కూడా అందడం కష్టం. ఇవో బ్యాంక్ పిఓ ఎగ్జామ్స్లో, క్యాట్, మ్యాట్ ఇలాంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి సమ్స్ అన్నమాట కొన్ని. ఇందులో కొన్ని ఈజీగానే ఉండొచ్చు, కానీ కొన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. అర్థమవుతుంది? అది ఎలాగని చూద్దాం. సో ఇందులో ఫస్ట్ చూడండి, చాలా టఫ్, చాలా అసలు ఎంత ఆలోచించినా కూడా తట్టుగా చాలాసేపు తీసుకుని చివరికి అనేక రకాలుగా చేశాక వచ్చినటువంటి లాజిక్ ఇది. ఏంటి ఆ లాజిక్ అని అంటే, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఉంది 12 ఉంది, దీన్ని ఇంటూ 6 చేసి ప్లస్ 6 ఇంటూ 7 చేశాడు. 12 ఇంటూ 6 ఎంత 72 ప్లస్ 6 ఇంటూ 7 ఎంత 42 కలిపితే ఎంత 114 వచ్చింది. సో దీని లాజిక్ ఇది. ఇప్పుడు మళ్ళీ ఇది రావాలనుకో, ఇప్పుడు ఇది ఏం చేశాడు, మళ్ళీ 114 ఇంటూ 5 చేశాడు. 114 ఇంటూ 5 చేసి ఈ బ్రాకెట్లో ఇక్కడ 6 ఇంటూ 7 ఉంది కదా, దీన్ని 5 ఇంటూ 6 చేశాడు. అర్థమైందా? అంటే ఈ లోపల ఉన్నది కూడా ఒక్కొక్కటి డిక్రిమెంట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా మల్టిప్లై చేసిన వాల్యూ కూడా డిక్రిమెంట్ అవుతుంది. ఇది లాజిక్. 500 ప్లస్ 514 ఎంత 70, 570, 570 ప్లస్ 30 600. కాబట్టి ఈక్వల్ టు 600 అయింది. ఇప్పుడు మీరు చెప్పండి, లాజిక్లో 600 ఏం చేస్తాడు, ఇంటూ 4 చేసి ఇక్కడ ఏం చేస్తాడు 4 ఇంటూ 5 చేస్తాడు. 5 ఏమో 4 అవుతుంది, 6 ఏమో 5 అవుతుంది. 6 4 ఎంత 2400 ప్లస్ 20, 2420 వచ్చేసి. కాబట్టి దీని తర్వాత నెంబర్ రావాలంటే 2420 ఇంటూ 3, 654 అయిందో ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ 4 వల్ల 3 అవుతుంది, 5 వల్ల 4 అవుతుంది. కాబట్టి 3 24 7200, 3 20 60, 72 60,
72 60కే 12 కలిపాం 72 72. సో ద ఆన్సర్ ఈజ్ 72 72. ఇది లాజిక్. ఇది ఎక్కడ తగ్గుతుంది? అంత తేలిగ్గా అర్థమవుతుందా? అది మనం ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం. ఇక ఇలాంటి లెక్కనే మీరు నోట్స్లో ఇలా ఒక స్టార్ గుర్తు వేసేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం. అర్థమవుతుందా? అది. సో ఎంత డీప్ లాజిక్ ఉందో అర్థం చేసుకోవాలి. అర్థమైందా? చేయడానికి చాలా టైం పట్టింది నాకు కూడా. నెక్స్ట్ 30 ఈ తర్వాత ఉన్న సమ్ చూడండి. ఇదేం చేశాడు? ఇంటూ 2 + 4 చేశాడు. ఇది సింపుల్. ఇది ప్రీవియస్లోనే అడిగాడు. ఒకటి ఎంత కష్టంగా అడిగాడు, ఎంత సులువుగా అడిగాడు. ఇంటూ 2 + 6 ఇంటూ 2 + 8 అంటే ఇంటూ 2 చేస్తున్నాడో ఇంక్రిమెంటెడ్ ఎడిషన్ అవుతుంది. కాబట్టి ఇంటూ 2 చేస్తాడో ప్లస్ 4 6 8 9 10 140 × 2 280 + 10 290. చేసిన కరెక్టా కదా వెరిఫై చేసుకో దీంతో. ఇంటూ 2 + 12 580 + 12 592 ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 290. అర్థమైందా? అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి లాజిక్ని కూడా మనం జాగ్రత్తగా చూడాలి. ఇది ఇంటూ 13 7 13 91 91 × 1001 అయిందంటే అర్థం ఏంటి? ఇంటూ 11 అయితే 11 1 11 1 ఉంది 1 పక్కన 99 + 1 100 కాబట్టి 100. సో ఇంటూ 13 ఇంటూ 11 ఇంటూ 7 ఇంటూ 5 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అడుగుతాడు. 13 ఇంటూ 13 ఇంటూ 11 ఇంటూ 7 ఇంటూ 5. మీరు ఇక్కడ ఒక ఇబ్బంది వస్తారు. 13కి 11కి డిఫరెన్స్ ఎంత? 2. పోనీ 11కి 7కి డిఫరెన్స్ ఎంత? 4. మళ్ళీ 7కి 5కి డిఫరెన్స్ ఎంత? 2. కాబట్టి ఒక కాన్స్టెంట్ డిఫరెన్స్ మెయింటైన్ అవ్వట్లేదు. సో పోనీ దీనిలాగా అన్నిటికీ 2 అయితే ఇక్కడ 11 ఇక్కడ 9 ఇక్కడ 7 వస్తే ఇక్కడ ఇంటూ 5 వేసేది. కానీ ఇది అలా రాలేదు. కాబట్టి దేంతో మల్టిప్లై చేస్తున్నాడు అని అంటే ప్రైమ్స్తో మల్టిప్లై చేస్తా ఉన్నాడు. దేంతో మల్టిప్లై చేస్తా ఉన్నాడో ప్రైమ్స్తో మల్టిప్లై చేస్తా ఉన్నాడు. 7 13 అనేది ప్రైమ్ నెంబర్, 11 ప్రైమ్ నెంబర్, 11 తర్వాత 7 ప్రైమ్ నెంబర్ డిక్రీజింగ్లో, 7కి ముందు 5 ప్రైమ్ నెంబర్, 5కి ముందు ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే ఇంటూ 3 అవుతుంది. సో ఇంటూ 3 అవడం వల్ల ఏమవుతుంది? 3 × 35 105 0 35 కూడా 105 335 105 3 zeros 0 335 105. సో 105 0 105 అదే ఆన్సర్. అర్థమైందా? ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 13 11 7 5 3. మీకు అర్థం అవడానికి ప్రైమ్ నెంబర్స్ లాజిక్. ప్రైమ్ నెంబర్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. అది. అలాగే నెక్స్ట్ చూడండి. 1 అలా 13 అయింది. 13 అలా ఏమైంది? 325 అయింది. అంటే 1 × 13 13 × 25 ఇది ఇంటూ 25 ఇంటూ 25 మళ్ళీ 325 ఎంతతో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది ఇంటూ 41. సో నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక 13 అనుకోండి 2² + 3² అనొచ్చు. 4 + 9 13. 25 అంటే 3² + 4² కంటిన్యూషన్ 2² + 3² 3² + 4². ఇది 41 4² + 5². సో ఖచ్చితంగా ఇది ఏంటవుతుంది? 5² + 6² అవుతుంది. అంటే 25 + 36 61 అవుతుంది. 61తో దీన్ని మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలి? 61తో మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలి? 13325ని మల్టిప్లై చేయాలి. చేశారనుకోండి ఏమవుతుందంటే 812825 61 ఇంటూ ఇది ఈ నెంబర్ మల్టిప్లై చేయండి. అంటే 61 × 5 305 కాబట్టి 5 is 30. 61 2s 122 122 30 152 కాబట్టి 2 వేసి 50. మళ్ళీ 61 3s ఎంత అవుతుంది? 183 3 1s 3 3 6 80 183. మళ్ళీ దానికి అది యాడ్ చేయాలి. ఇలా చేసుకుంటూ వస్తే ఇలా అవుతుంది. మీరు మల్టిప్లై చేసి చూసుకోండి. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ హై లెవెల్ అర్థమైందా? సో ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ లెక్కలు చాలా ఉన్నాయి. చాలా ట్రికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ రేపటి క్లాసులో ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయనేది రేపటి క్లాసులో చూద్దాం మనం.
ఈరోజు క్లాస్ ఇక్కడితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్.